పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మూసీ నిర్వాసితులను ఆదుకునే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటుందన్నారు. ఎవరిని అనాథలను చేయబోమన్నారు. అంతేకాదు, ఎవరైనా వచ్చి రెచ్చగొడితే వారి మాటలను నమ్మొద్దని, వారి ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే డ్రామాలు ఆడుతున్నారని సీఎం వివరించారు. మూసీ నిర్వాసితులు అధైర్యపడొద్దని, మూసీ బాధితులకు అండగా ఉన్నట్లు మాట్లాడితే వారంతా పేదలకు ఏం చేద్దామో, వారిని ఎలా ఆదుకుందామో చెప్పాలని కోరారు. ఇల్లు ఇద్దామా, డబ్బులు ఇద్దామా, ప్రభుత్వ స్థలాలు ఇద్దామా అని విపక్ష నేతలను సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని నీటి ప్రమాదం నుంచి కాపాడాలని, ప్రజల మంచి కోసమే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు సీఎం. మూసీ దగ్గర ఉన్న వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరంలో ఒక్క కుటుంబమే 1,00,000 కోట్లు మింగిందంటూ కేసీఆర్ కుటుంబం టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు. మూసీ బాధితులు అందరినీ ఆదుకోవడానికి పట్టుమని 10,000 కోట్లు కూడా కావన్నారు. పేదల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనకాడబోదన్నారు. ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావు సచివాలయానికి రావాలని, ప్రజలకు ఏం చేద్దామో చర్చిద్దామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. మూసీ విషయంలో బతుకుతున్న నల్గొండను ఎలా ఆదుకోవాలో చర్చిద్దామన్నారు. ఇలాగే వదిలేసి మూసీని మూసేద్దామా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం 60,000 కుటుంబాలను తరలించారని, కేవలం 16,000 కుటుంబాలకే పరిహారం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటిదే హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ చేస్తే ఈటల రాజేందర్కు వచ్చిన ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1,500 కోట్లు ఉన్నాయని, అందులో నుంచి మూసీ బాధితులకు 500 కోట్ల రూపాయలు ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఈ డబ్బులను మూసీ నిర్వాసితులకు పంచిపెడదామన్నారు. గజ్వెల్లో కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని, అందులోకి 500 ఎకరాలు దానం చేస్తే పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని సీఎం అన్నారు. కేటీఆర్కు జన్వాడలో 50 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని, అందులో 25 ఎకరాలు ఇవ్వాలన్నారు. ఇవన్నీ దోచుకున్నవే కదా, మీ తాతల నుంచి వచ్చినవి కాదు కదా, 2009 నుంచి మీ ఆస్తులు ఎలా పెరుగుతూ వచ్చాయి అని కేటీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేస్ కోర్సు బయటకు తరలిద్దామని, అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని బయటకు తరలిద్దామన్న సీఎం, అందులో పేదలకు ఇల్లు కట్టిద్దామని చెప్పారు. పేదలకు న్యాయం చేయడానికి ఒక కమిటీని వేస్తామని, అందులో ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా నియమిస్తామన్నారు. పేదల బాధ తనకు తెలుసని, ఏ పని చేసినా అడ్డుపడొద్దని రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ దీక్షపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 2 లక్షల వరకు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం చెప్పారు. 2 లక్షల పైన రుణం ఉన్న వారికి పైన డబ్బులు కడితే మిగతావి ఇస్తామని చెప్పామన్నారు. రుణమాఫీ జరగలేదని కేటీఆర్ దీక్ష చేపట్టారని విమర్శించారు. 2 లక్షల పైనున్న వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదని సీఎం వివరించారు. మీకు నాలాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఆ నీళ్ళే ఇప్పుడొచ్చే బుల్డోజర్ కాదు, నీళ్ళు వచ్చే ఆ నీళ్ళే బుల్డోజర్గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది. ఎట్లా బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటూ సోషల్ మీడియాతోనే అధికారంకు రారు, కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు, కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరిలో చిప్పకూడు తింటావని నేను చెప్తూ, రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాల నోటి దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పు? 10 ఏళ్ళల్లో మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు. 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా.
ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టూరి, మిగతాది మేము ఇస్తాం. నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదు, ఇప్పుడు నీ అప్పు అట్లనే ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. రైతులు ఎవరు వీరిని నమ్మద్దని హితవు చెప్పారు రేవంత్. ఏమైనా సమస్యలుంటే కలెక్టర్ను కలిసి అడగాలని, సమస్యను పరిష్కరిస్తామన్నారు. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులు కలలు కంటున్నారని, చిల్లర పనులు చేస్తే చెర్లపల్లి జైలుకు వెళ్తారని చురకలంటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.